పుష్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆయన వరకు మాట్లాడితే, ఎందుకంటే నేను రిలీజ్కి ముందు కూడా ఇంటర్వ్యూ చేశాను ఆయన, చేసినప్పుడు ఈ విఎఫ్ఎక్స్లు వాటి గురించి ఆయన ఈ వాజ్ ఎ బిట్టర్ అబౌట్ ఇట్. విఎఫ్ఎక్స్ అంతా ఒక మాఫియా అండి అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఆ ఎఫెక్ట్ క్వాలిటీలో కానీ ఇది హోమ్ గ్రౌండ్ కంపెనీస్ కానీ సార్, డెక్కన్ డ్రీమ్స్, పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కానీ, డెక్కన్ డ్రీమ్స్లో ఆయనకు షేర్ ఉంది, పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కంప్లీట్లీ ఆయనదే. సో ఇవన్నీ హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు యాడ్ అయింది, మీకు ప్లస్ అయింది, మాకు ప్లస్. సో ఇంకొక ముగ్గురు కావాలి, ఎక్స్ట్రా కావాలి అన్నా కూడా చిన్న అడ్వాంటేజ్ హెల్ప్ అయింది సార్. అట్ ద సేమ్ టైం ఈ హోమ్ గ్రౌండ్లో అచీవ్ చేసేయచ్చు అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇక్కడ చేసేయగలమా ఈ ఎఫెక్ట్స్, కొన్ని చోట్ల ఖచ్చితంగా కొంచెం ఫ్రీలాన్సర్స్ని వాళ్ళని వీళ్ళని ట్రై చేసాం సార్. అంటే కొన్ని కాంప్లెక్స్ ఉన్న వాటికి ట్రై చేసాం. బట్ మేజర్లీ 90-95% ఆఫ్ ద వర్క్ ఇక్కడే జరిగింది మన హైదరాబాద్లో చక్కగా. అదే మీకు హ్యాండీగా ఉండి మీరు ఎప్పటికప్పుడు చూసి చాలా ఈజీగా. సో ఆల్వేస్ అవైలబిలిటీ. సో వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఈజ్ మన దగ్గర అన్నీ ఉన్నాయి. అదే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకోవచ్చు. బట్ మీ కథ వరకు వస్తే చాలా హ్యూజ్ స్పాన్. సినిమా స్క్రీన్ మీద చూడడం చాలా ఈజీ, బట్ వరల్డ్ క్రియేషను, తర్వాత దానికి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, దిస్ ఆల్ బిగ్ గేమ్, చాలా పెద్ద గేమ్. దాంట్లో ఇంత పెద్ద స్పాన్కి తేజ సజ్జా అనే ఒక యంగెస్ట్ హీరో ఇది మ్యాచ్ చేయగలుగుతాడు, ఇది డెలివరీ చేయగలుగుతాడు నమ్మకం మీకు ఎలా కలిగిందండి? దట్ ఈస్ ది ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. తేజు ఒక పని రాక్షసుడు, అండ్ తనతోనే స్టార్ట్ అయింది ఈ సినిమా. నేను ఒక 5 years ఇది ఎప్పటికైనా నేనే చేస్తా అని స్ట్రాంగ్గా తేజు ఫస్ట్లో చెప్పాడు. ఇప్పుడు 2016-17లో, అప్పటికి ఇంకా ఓ బేబీ ఏమీ రాలేదు సార్. తను ట్రయల్స్లో ఉన్నాడు. ఆ టైంలోనే చెప్పాడు ఇది చేస్తున్నాం మనం అని. నేను సీరియస్గా తీసుకోలేదు అప్పటికి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తను చాలా సినిమాలు చేశాడని నాకు తెలుసు. నేను అప్పుడు కెమెరా చేస్తున్నా సార్ సినిమాలకి, అలా పరిచయం ఎక్కడో అనే సినిమాకి చూస్తున్నా. తను అప్పుడే చెప్పాడు ఇది జరుగుతుంది, నేనే చేస్తాను చూడన్నా అని చెప్పినట్టే 2021లో తనే మళ్ళీ వచ్చి ఇదే చేస్తున్నాం అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ కానీ చేద్దామని అనుకుంటే చేస్తాడు సార్ అతను. కమిట్మెంట్ కానీ, దాని తర్వాత మళ్ళీ హనుమాన్ రిలీజ్ అయినా కూడా 2 yearsగా ఏ సినిమా చేయకపోవడం కానీ, హనుమాన్కి ముందే ఈ సినిమా ఒప్పుకోవడం కానీ, ఆయన చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నాడు ఇది. సో ఇట్ ఈస్ మీరు ఎడిటింగ్ పార్ట్ కూడా మీకు గ్రిప్ ఉంది కదా, కార్తికేయ మీరేగా ఎడిటింగ్? అవును సార్, ఎడిటింగ్. ఇప్పుడు మరి దీంట్లో మీరు ఎడిటింగ్ చేసుకోలేదా? దీంట్లో శ్రీకర్ ప్రసాద్ గారికి అంటే మీరు ముందేదో కొంత వర్క్ చేశారు అని తెలిసి. ఏం లేదు సార్, ఒక ఫస్ట్ కట్ లాగా, అంటే నీ ఫిలిం ఒక షూటింగ్ అయిపోయాక ఒక ఫస్ట్ కట్ లాగా చేసుకుంటాం కదా సార్. చేశాక మనం ఒక ఎడిటర్కి ఇచ్చేస్తే ఆయన ఒక పర్స్పెక్టివ్ కానీ అదని చూసే విధానం కానీ వేరే ఉంటుంది. శ్రీకర్ ప్రసాద్ సార్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాకి సార్. ఆయన దగ్గరికి వెళ్ళాక ఏం తెలియకుండా ఎలా చేసాం సినిమా అనే డౌట్లు కూడా వచ్చాయి నాకు. 2 సినిమాలు ఎలా చేసాం మనం ఎడిటింగ్ అని కూడా. బట్ గ్రేట్ స్టోరీ టెల్లర్ సార్. ఎడిటింగ్ అంటే స్టోరీ టెల్లింగే అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను సార్. ఏదో ఎఫెక్ట్ వేసేయడమో ఏదో అట్లా కలిపేయడమో కాదు, కథ మళ్ళీ ఎలా చెప్పాలి, ఎంత ఈజీగా చెప్పాలి, ఎవరికి చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, ఈ క్లారిటీలు ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పడమే వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఇంకోసారి తెలుసుకొని వచ్చాను. వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ మీరు ఆయన దగ్గర నుంచి దొంగిలించింది? పేస్ సార్, పేస్ ఒకటి. సినిమాకి పేస్ ఎప్పుడు పెంచాలి. మీ సినిమా చాలా మంచి పేసీగా ఉంది ఫిల్మ్. అవును సార్, అంటే అన్ని లేయర్స్ ఉన్నా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అవును సార్, పేస్ ఎప్పుడు ఉంచాలి, ఎప్పుడు పేస్ని హోల్డ్ చేయాలి, ఎక్కడ మ్యూజికల్ స్పేసెస్ ఇవ్వాలి, ఇలాంటివి ఆయనకంటూ ఒక పర్ఫెక్ట్గా ఒక, అంటే అఫ్కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఫిల్మోగ్రఫీ అవన్నీ చూశాక ఇంకా అసలు డిస్కషన్ అనవసరం. బట్ నార్మలీ ఆల్సో హీఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ హీ హాజ్ ఎ గ్రేట్ ఐ అబౌట్ డీటెయిల్స్ లైక్ దిస్. ఈ సినిమాని క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ వెర్షన్ దాంట్లో ఏదైనా హాలీవుడ్ ఫిల్మ్ తాలూకు ఇన్స్పిరేషన్ మీ మీద ఉన్నదండి? ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈటీలు గీటీలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలియన్స్ అవన్నీ వాళ్ళ వర్క్లు. అంటే ఈ కైండ్ ఆఫ్ వరల్డ్ క్రియేషన్స్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు.
అదే సార్, అంటే ఈ ఇమేజెస్ అనేవి కంప్లీట్లీ మనము ఏదో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, ఒక ఇమేజ్ చూస్తారు, మీకు ఒక ఇమేజ్ నచ్చచ్చు. ఆ ఇమేజ్ నచ్చడానికి దాంట్లో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇమేజ్ ఏదో మీకు స్ట్రైకింగ్గా తగిలింది అంటే దాంట్లో ఏదో ఒక కథో దాంట్లో ఒక ఎలిమెంటో మీకు ఎక్కడో కనెక్ట్ ఉంటే తగులుతుంది సార్. అలా మనము ఒక లాస్ట్ 20 yearsగా ఈ సోషల్ మీడియా వల్ల వీటి వల్ల రకరకాల ఇమేజెస్కి ఎక్స్పోజ్ అయిపోయాం. అవును. సో అవన్నీ ఎక్కడో సబ్కాన్షియస్గా మనలో ఉంటాయి సార్. సో ఆ సబ్కాన్షియస్లో ఎక్కడి నుంచో దాంట్లోంచి తీసిన కొన్ని ఇమేజెసే ఈ సినిమా సార్. అంటే ఈ సినిమాలో అంటే కలర్ కానీ, ఆ లుక్ కానీ, ఆ వరల్డ్ కానీ ఇలా ఉండాలి అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చింటుంది సార్. అది నాకు కూడా తెలియదు, డిగ్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకున్నామా అని. కానీ ఎక్కడి నుంచో వచ్చింటుంది సార్, ఇన్స్పిరేషన్ లేకుండా అయితే రాదు. సో అది హాలీవుడ్డా, బాలీవుడ్డా, టాలీవుడ్ అంటే తెలియదు సార్. ఇప్పుడు చాలా సీక్వెన్స్లు నేను కొన్ని భైరవ ద్వీపం లాంటి సినిమాలు, మన పాతాళ భైరవీలు, ఇలాంటి వాటిల్లో నాకు నచ్చిన సీక్వెన్స్ని కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసాం ఈ సినిమాలో. మీరు చూస్తే గమనిస్తే అవి కొంచెం కాంటెంపరీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసాం. అట్ ద సేమ్ టైం ఎక్కడో కొన్ని ఫిలిమ్స్లో, ఎక్కడో ఇంగ్లీష్ ఫిల్మ్స్లోనే ఎక్కడో అనిపించిన ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ వాడి ఉండొచ్చు ఫాస్ట్గా కథ చెప్పడానికో, లేకపోతే ఎక్కడో సబ్కాన్షియస్గా ఎక్కడో ఒక ఇంపాక్ట్ ఉంటుంది సార్ చిన్న మనకు నచ్చిన దాంట్లోంచి. అదేలేండి, అది అనుకోకుండా డెలివరీ అవుతుంది అంతే. అంతే సార్, మేనిఫెస్టేషన్ అంతే. బట్ బేసిక్గా ఇమేజ్ని కానీ ఏ క్రాఫ్ట్నైనా సినిమాలో డ్రైవ్ చేసేది అయితే పేపరే. ఆ పేపరే దీనికి చాలా ఇయర్స్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉంది. ఈ హనుమాన్ రిలీజ్ అయిపోయింది, ఓకే. అది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కథ ఓకే అనుకున్నారు, యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది, లేకపోతే అంత పెద్ద హిట్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది. ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్ అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి మీ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో